ఫ్రెండ్స్, నేను మీ మణికంఠ. నా ఛానల్ నేమ్ వచ్చేసి ఆల్ ఇండియా జాబ్స్ ఫేర్. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందువల్లంటే మన ఛానల్లో అన్ని రకాల స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ పేపర్లు నోటిఫికేషన్స్ ప్రతి ఒక్కటి నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసినట్లయితే ఎస్ఎస్సికి సంబంధించి ఈ వీడియోలో మనం జాబ్ ప్రొఫైల్ గురించి అయితే తెలుసుకుందాం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ, ఏజ్ లిమిట్ కానీ, ఏజ్ రిలాక్సేషన్ కానీ, అండ్ అంతేకాకుండా శాలరీ డీటెయిల్స్ అండ్ ఇంపార్టెంట్ బుక్స్ ఏంటి, ఎగ్జామ్ డ్యూరేషన్ ఎంత ఉంటుంది, సిలబస్ ఏంటి, ప్రతిదీ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ అంతేకాకుండా రీసెంట్గా నేను ఆర్ఆర్బీకి సంబంధించి ఏఎల్పి అండ్ అప్కమింగ్ నోటిఫికేషన్ ఆర్పిఎఫ్కి సంబంధించి వీడియో చేసి మన ఛానల్లో పెట్టడం జరిగింది. ఎవరైనా ఇంతవరకు చూడనట్లయితే ఒకసారి చూడండి. అండ్ ఆ వీడియోస్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతేకాకుండా మీకు ఏమైనా నోటిఫికేషన్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే మీకు వెంటనే రిప్లై అయితే ఇస్తాను. ఇది వచ్చేసి మనకి ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అండి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్. అండ్ ఎస్ఎస్సి వచ్చేసి మనకి 7 టైప్ ఆఫ్ వేకెన్సీతో నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఏంటంటే ఒకసారి చూడండి, బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ అండ్ ఐటీబీపీ, ఎస్ఎస్బి, ఎస్ఎస్ఎఫ్ అండ్ ఏఆర్. ఇవి వచ్చేసి మనకి 7 టైప్ ఆఫ్ వేకెన్సీతో మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. అంటే ఇక్కడ చూడండి, మీకు బేసిక్ అనేది ఇక్కడ చెప్తాను. బిఎస్ఎఫ్ అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. ఇది వచ్చేసి మనకి ఈ ఎస్ఎస్సికి సంబంధించి టాప్ 1 అని అయితే మనం చెప్పుకోవచ్చు. అండ్ సిఐఎస్ఎఫ్ అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. అండ్ సిఆర్పిఎఫ్ అంటే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. ఐటీబీపీ అంటే ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్. ఎస్ఎస్బి అంటే శాస్త్ర సీమాబల్. అండ్ ఎస్ఎస్ఎఫ్ అంటే సెక్రటరియట్ సెక్యూరిటీ ఫోర్స్. అండ్ ఏఆర్ అంటే అస్సాం రైఫల్స్. ఇవి వచ్చేసి మనకి 7 టైప్ ఆఫ్ వేకెన్సీస్ అండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అండర్లైన్ చేసి ఉంచాను కదా. అంతేకాకుండా ఇవన్నీ వచ్చేసి మనకి జీడీ అంటే జనరల్ డ్యూటీలోకి అయితే వస్తుంది. అండ్ అంతేకాకుండా ఎస్ఎస్సికి సంబంధించి ఇంకా మనకి చాలా రకాల వేకెన్సీ అయితే రిలీజ్ చేస్తారు. అవి ఏంటంటే ఎంఆర్ లేదా ఎస్ఆర్, ట్రేడ్స్మెన్, ఇలా మనకి చాలా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. జూనియర్ ఇంజనీర్ కానీ అవన్నీ మీకు వీడియోస్ రూపంలో పెట్టాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను వెంటనే ఇంకో వీడియో అయితే చేస్తాను. ఏ సెక్టర్కి సంబంధించి దానికైతే మనం ఇంకో వీడియో అయితే చేద్దాం. అండ్ అంతేకాకుండా మీకు ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఆ తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, ఒకసారి బాక్స్ రూపంలో గీసాను కదా. ఇక్కడ ఏంటంటే ఇది వచ్చేసి మనకి సెలక్షన్ ప్రాసెస్ అండి. అంటే మనకి ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుందా లేదా ఫిజికల్ స్టాండర్డ్స్ ఉంటుందా, ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకైతే సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, దీనికి మనకి ఎలిజిబిలిటీ అయితే వస్తుంది. ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకైతే మనకి ఎలిజిబిలిటీ అయితే వస్తుంది. అండ్ ఆ తర్వాత ఈ రెండింటిలో క్వాలిఫై అయిన వారికి మెడికల్ ఎగ్జామినేషన్లోకి అయితే అంటే మనకి మెడికల్ టెస్ట్లోకి అయితే ఎలిజిబిలిటీ వస్తుంది. అండ్ ఆ తర్వాత లాస్ట్లో డాక్యుమెంట్ అనేది వెరిఫికేషన్ అయితే అవుతుంది. అండ్ ఏమేమి డాక్యుమెంట్ కావాలో మీకైతే లాస్ట్లో నేను చెప్తాను, లాస్ట్ వరకు చూడండి. అంటే చూస్తున్నట్లయితే మీరు ఈ నోటిఫికేషన్ సంబంధించి ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాలి. అండ్ మనకు వచ్చేసి ఇంకోటి ఏంటంటే రీసెంట్గా ఎస్ఎస్సికి సంబంధించి లాస్ట్ ఇయర్లో తెలుగు అనేది కూడా మనకి యాడ్ చేయడం జరిగింది. అదేంటంటే మీరు ఎగ్జామ్ రాసే విధానంలో తెలుగు పేపర్ రావడానికి కూడా మనకి ఎలిజిబిలిటీ అయితే ఇచ్చారు. ఇక్కడ చూడండి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విల్ బీ కండక్టెడ్ బై ద కమిషన్ ఇన్ ద ఇంగ్లీష్, హిందీ అండ్ 13 రీజనల్ లాంగ్వేజ్. ఈ పాయింట్ ఒకసారి చూడండి, 1.3 అనేది ఇక్కడ ఏం చెప్తున్నానంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది మనకి హిందీ, ఇంగ్లీషే కాకుండా ఇంకొక 13 రీజనల్ లాంగ్వేజ్లో అయితే మనకి పెట్టడం అయితే జరిగింది. అందులో ఒకటి వచ్చేసి మనకి తెలుగు అయితే ఇవ్వడం జరిగిందండి. అవి ఏంటంటే ఒకసారి చూడండి, అస్సామీస్, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, కొన్కై, మలయాళం, మణిపూరి, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళ్, ఉర్దూ, తెలుగు, ఉర్దూ. ఇక్కడ చూడండి, మనకి తెలుగు అయితే మెన్షన్ చేయడం జరిగింది. అంటే మీకు పేపర్ వచ్చేసి తెలుగు మీడియంలో కూడా రావడం అయితే ఉంటుంది. ఇదైతే మీరు చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూడండి, మళ్ళీ శాలరీ డీటెయిల్స్. ఇక్కడ చూడండి, మీకు పే ఆఫ్ శాలరీ ఎంత వస్తుందంటే పే లెవెల్ 3 ప్రకారం 21,700 నుంచి 69,100 రూపాయల వరకు మీకైతే శాలరీ అనేది చేతికి రావచ్చు. ఏంటంటే మనకి ఇందులో 7 టైప్ ఆఫ్ వేకెన్సీ రిలీజ్ చేశారు కదా. అండ్ దానికి సంబంధించి ఎంతైతే మనకి అలౌ చేశారో అంత వరకు మనకి శాలరీ అయితే వస్తుంది. డిఫరెంట్ టైప్ ఆఫ్ వేకెన్సీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, మనకి డీటెయిల్ వేకెన్సీస్ బిఎస్ఎఫ్ అంటే ఈ రకంగా మనకి వేకెన్సీ అనేది రిలీజ్ చేస్తారు. మేల్ క్యాండిడేట్స్ కింద ఉన్నాయి, ఫీమేల్ క్యాండిడేట్స్ కింద ఉన్నాయి. అంతేకాకుండా అందులో జనరల్ కేటగిరీ వాళ్ళకి, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీ వారికి కింద ఉన్నాయి. ప్రతిదీ అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, మీకు టేబులర్ రూపంలో అయితే మీకు చూపిస్తున్నాను కదా. ఇది వచ్చేసి మనకి వేకెన్సీ ఆఫ్ అంటే ఎలా రిలీజ్ చేస్తారు. లాస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి మనకి
2023 11 మంత్ అంటే నవంబర్లో అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది. అది వచ్చేసి 75,000 వరకు వేకెన్సీ అయితే రిలీజ్ చేశారు. అండ్ ఆ తర్వాత ఒక 2 డేస్ ఆపి వెంటనే మనకి నోటిఫికేషన్ అనేది రెడ్యూస్ అయితే చేయడం జరిగింది. అండ్ అప్పుడు వచ్చేసి 25,000 వరకు వేకెన్సీ అయితే మనకి రిలీజ్ చేశారు. అండ్ 50,000 ఆఫ్ వేకెన్సీ మనకి హోల్డ్ అయితే పెట్టడం జరిగింది. అండ్ ఇంకోటి చూడండి, ఇక్కడ ఏజ్ లిమిట్ ఇక్కడ చూడండి 18 నుంచి 23 సంవత్సరాల వరకు అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడైతే మనకి ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇప్పుడు నేనైతే చెప్తాను మీకు. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఓబీసీ వారికి వచ్చేసి 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వచ్చేసి 3 years అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూడండి ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే ఎవరెవరు అనేది నేను వీడియో ముందుగా మీకు అయితే చెప్తాను డీటెయిల్గా. అండ్ ఇక్కడ చూడండి మిగతా కేటగిరీ వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇదంతా ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఇంకోటి విషయం ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరు ఏంటి అనేది ఇక్కడ ఒకసారి నేను చెప్తాను చూడండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ మీన్స్ ఎ పర్సన్ హూ హ్యాస్ సర్వీస్డ్ ఇన్ ఎనీ ర్యాంక్ వేర్ ఎవర్ హ్యాస్ కాంబినేషన్ ఆఫ్ ఆర్ నాన్ కాంబినెంట్ ఇన్ రెగ్యులర్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఫర్ ద ఇండియన్ యూనియన్ అండ్ ఎనీ డిఫెన్స్ సెక్టర్స్. ఇక్కడ చూడండి మీకు ఏంటంటే నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, ఆర్మీ కానీ ఇలాంటి ఏ డిఫెన్స్ సంబంధించి మిలిటరీ కానీ లేదా పారామిలిటరీ కానీ దేనికి సంబంధించి మీరైనా డిఫెన్స్ దాంట్లో చేసినట్లయితే వాళ్ళని వచ్చేసి ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే అంటారని అయితే చెప్తున్నారు. ఈ పాయింట్ వచ్చి చూడండి మీకు 5.6 అనేది ఎవరైతే ఇండియన్ ఆర్మీకి కానీ, నేవీకి కానీ, ఎయిర్ ఫోర్స్కి కానీ లేదంటే మనకి డిఫెన్స్కి సంబంధించి ఏ కేటగిరీస్ ఉన్నాయో పారామిలిటరీ కానీ ఇంకా మనకి ఉన్నాయి కదండి, ఇవి వచ్చేసి మనకి డిఫెన్స్లోకి అయితే వస్తుంది. వాళ్ళనైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే అంటారని అయితే చెప్తున్నారు. ఫస్ట్ అయితే మనకి ఏజ్ రిలాక్సేషన్ కానీ ఏజ్ లిమిట్ కానీ చెప్పడం జరిగింది. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెప్పడం జరిగింది. అండ్ పే ఆఫ్ మనకి శాలరీ కూడా చెప్పడం జరిగింది. అండ్ మనకి ఏ కేటగిరీస్లో వేకెన్సీ అనేది రిలీజ్ చేస్తారో చెప్పడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే క్వాలిఫికేషన్ క్యాండిడేట్ షుడ్ ప్రాసెస్ మెరికులేషన్. మీరు 10వ తరగతి పాస్ అయ్యింటే చాలండి ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ మీకు చెప్పాను కదా. అంతేకాకుండా ఏ కేటగిరీ అయినా సరే మనకి అంటే ఏ సెక్టర్ నుంచి అయినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. లైక్ ఎస్ఎస్సి కానీ లేదా సిబిఎస్ఈ కానీ లేదా మనకి సెంట్రల్ బోర్డ్ కానీ ఏ రకంగా ఏ కేటగిరీలో మీరు చదివినా సరే 10వ తరగతి కంప్లీట్ చేస్తుంటే మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే కొన్ని స్టేట్స్లో వచ్చేసి మనకి 10+2 వరకు స్కూల్ ఎడ్యుకేషన్లోనే ఉంటుంది. అండ్ కొన్ని స్టేట్స్కి వచ్చేసి 10th స్కూల్ ఎడ్యుకేషన్ అనేది మనకి కంప్లీట్ అవుతుంది. అండ్ 10 దాటాక మనకి కాలేజ్ ఎడ్యుకేషన్లోకి అయితే వస్తాము. కాబట్టి ఏ స్టేట్లో అయినా సరే 10th క్లాస్ మీరు కంప్లీట్ చేస్తుంటే చాలు మీరైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా బిఫోర్ మనకి ఇంకోటి అయితే మెన్షన్ చేశారు. అదేంటంటే సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా. మనకి ఇండియాలో అయితే మీరు ఉండాలి, మీరు ఇండియన్ సిటిజన్ అయితే ఖచ్చితంగా అవ్వాలని అయితే చెప్పి మెన్షన్ చేశారు. దానికి సంబంధించి మనకి రెసిడెన్సీ సర్టిఫికేట్ అనే ఒకటి ఉంటుంది. అదైతే మీరు తీసుకువెళ్లాల్సి ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు. ఇదైతే మస్ట్ అండ్ షుడ్ అని ఇక్కడైతే మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించి మీరు ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ కోటా కానీ ఏ సర్టిఫికేట్స్ ఉన్నా మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఎన్సీసీ వారికి ఎంత మార్క్స్ కలుస్తాయో ఒకసారి చూడండి. ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉంటే మీకు 5% ఆఫ్ మార్క్స్ అయితే మీకు కలుస్తాయి. అంతేకాకుండా బి సర్టిఫికేట్ ఉంటే 3% ఆఫ్ మార్క్స్ అయితే మీకు కలుస్తాయి. అండ్ ఏ సర్టిఫికేట్ ఉన్నట్లయితే 2% ఆఫ్ మార్క్స్ అయితే మీకు కలుస్తాయండి. అండ్ స్పోర్ట్స్ పర్సన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అది వచ్చేసి మనకి ఎలా ఉంటుందంటే ఇంటర్నేషనల్ ఆడిన వారికి 1 మార్క్స్ అండ్ నేషనల్ ఆడిన వారికి 1 మార్క్స్ అండ్ మనకి స్టేట్ లెవెల్ ఆడిన వారికి 1 మార్క్స్ అండ్ డిస్టిక్ లెవెల్ ఆడిన వాళ్ళకి 1 మార్క్స్ అండ్ మనకి ఇంకా చాలా రకాల గేమ్స్ అయితే ఉంటాయి కదా. ఇలా ఏ సపరేట్ సెక్టర్కి సంబంధించి దానికి సంబంధించి మీరైతే ఆడినట్లయితే మీకు అన్ని మార్క్స్ అయితే కలుస్తాయి. అదైతే మనకి నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేస్తారు. అండ్ ముందుగా మీకైతే చూపిస్తాను ఏ మార్క్స్ ఎవరెవరికి వస్తాయి, ఎన్ని మార్క్స్ మనకి కేటాయిస్తారు అనేది ప్రతిదీ అయితే మీకు చెప్తాను. అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ చూసినట్లయితే మీరైతే 100 రూపీస్ అయితే ఫీ పేమెంట్ చెల్లించాల్సి ఉంటుంది. జిఎస్టీ మనకి అలాంటి ఏమైతే ఉండవండి. 100 రూపీస్ అయితే మీరు డైరెక్ట్గా వెళ్ళి ఆన్లైన్లో అయితే చెల్లించాల్సి ఉంటుంది. అది కూడా మీరు పేమెంట్ ప్రాసెస్ ఎలా చేయాలంటే ఫస్ట్ మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళగానే అప్లికేషన్ ప్రాసెస్ మీద క్లిక్ చేయండి. అండ్ అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి పేమెంట్ అనేది అడుగుతుంది. ఆ పేమెంట్ అయితే మీరు 100 రూపీస్ అయితే చెల్లించాల్సి ఉంటుంది. త్రూ ఎస్బీఐ కలెక్ట్ కానీ, చలానా కానీ, లేదంటే రూపే, మాస్టర్ బ్రేక్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ దేని ద్వారానే మీరైతే చెల్లించవచ్చు. అంతేకాకుండా యూపీఐ ద్వారా కూడా మీరైతే చెల్లించవచ్చు. 100 రూపీస్ అయితే మీకు కట్ అవుతుందండి. అండ్ అంతేకాకుండా నెక్స్ట్ వచ్చేసి మీకు ఎగ్జామ్స్ అనేవి ఎక్కడెక్కడ మనకి సెంటర్స్ అనేవి అలాట్ చేస్తారో ఇక్కడైతే చూసుకోండి. మీకైతే ఒక టేబులర్ రూపంలో చూపిస్తున్నాను. అండ్ మనకు వచ్చేసి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి అండ్ గుంటూరు, విజయవాడ, ఏలూరు అండ్ ఇలా మనకి హెడ్ క్వార్టర్స్ అయితే మనకి ప్రతి హెడ్ క్వార్టర్లో అయితే మనకి ఒక ఎగ్జామ్ సెంటర్ అయితే కండక్ట్ చేస్తారు. అంతేకాకుండా ప్రతి డిస్టిక్ వచ్చేసి
2 or 3 అయితే మనకి ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఉంటాయి. ఇక్కడైతే మన డిస్టిక్ సంబంధించి ఇక్కడ ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి, నేను చూపిస్తాను. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇక్కడ చూడండి ఒకసారి, మీకైతే పక్కనే ఉంది కదా చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి రాయలసీమకు సంబంధించి మనకైతే ఎక్కువైతే ఇవ్వలేదండి. కర్నూలు, నెల్లూరు అయితే ఇవ్వడం జరిగింది. అండ్ తిరుపతి 3 అయితే ఇవ్వడం జరిగింది. అండ్ చీరాల ఇది వచ్చేసి మనకి ప్రకాశం డిస్టిక్, ఇక్కడ వరకు అయితే మనకి రాయలసీమకు సంబంధించి ఇవ్వడం జరిగింది. అండ్ మిగతా అంతా మనకి కోస్తాంధ్ర అయితే ఇవ్వడం జరిగిందండి. ఇది ఒకసారి చూసుకోండి. కింద కూడా ఇవ్వడం జరిగింది చూడండి. విజయవాడ, విశాఖపట్నం, పాండిచ్చేరి, చెన్నై, కోయంబత్తూర్, ముంబై, అంటే ఇక్కడ వరకు మనకి కొన్ని అయితే ఇవ్వడం జరిగింది. మ్యాక్సిమం ఆఫ్ మనకి రాయలసీమ అయితే ఇచ్చారు. అండ్ తెలంగాణ కూడా ఒక 2 or 3 మెన్షన్ చేశారు అంతే. ఇక్కడ చూడండి, ఇవి వచ్చేసి మనకి తెలంగాణకు సంబంధించి, అండ్ ఇది వచ్చేసి మనకి ఏపీకి సంబంధించి. ఇంకా ముందుగా కూడా మనకి మెన్షన్ చేశారు కొన్ని. ఇక్కడ చూడండి, ఇవి కూడా మనకి కొన్ని ఏపీకి సంబంధించి. ఇవి వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఉండే ఎగ్జామ్ సెంటర్స్, అంటే మనకి ఎగ్జామ్ రాయటకు ఏమేమి సెంటర్స్ ఇస్తారో మీరైతే ఇవి ఎక్కడైతే చెక్ చేసుకోండి. మీకు దగ్గరలో ఏదైతే అందుబాటులో ఉందో, మ్యాక్సిమం కామన్గా ప్రతి ఎక్విప్మెంట్లో ఇదైతే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీకు అందుబాటులో ఏదుందో మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి. ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే మీకు మొత్తం 80 బిట్స్ అయితే ఇస్తారు. అండ్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ అయితే అని మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, మనకి టోటల్ వచ్చేసి 80 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్, అంటే మనకి మొత్తం టోటల్ ఎగ్జామినేషన్ అనేది 160 మార్క్స్కి అయితే ఉంటుంది. ఎగ్జామ్ అనేది టైం డ్యూరేషన్ 60 minutes అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మెన్షన్ చేసే ఉంటారో ఒకసారి చూపిస్తాను ఆగండి. ఇక్కడ చూడండి, మనకి 60 minutes అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే మీకు మొత్తం 80 బిట్స్ ఉంటాయి, 160 మార్క్స్కి అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. టోటల్ వచ్చేసి 60 minutesలో మీరైతే ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఇది వచ్చేసి మనకి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అండి. అంతేకాకుండా ఎగ్జామ్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అంటే మీరు కంప్యూటర్లో అయితే రాయాల్సి ఉంటుంది. బబ్లింగ్ ప్రాసెస్ కానీ లేదంటే రైటింగ్ అనే ఆన్సర్ కూడా ఏమైతే మనకి ఉండదు. మీరైతే పూర్తిగా ఎగ్జామినేషన్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో అయితే రాయాల్సి ఉంటుంది. అంటే ఆప్షన్ క్లిక్ చేసి మీరైతే ఎంటర్ కొడితే సరిపోతుంది. ఇదైతే మనకి ఎగ్జామినేషన్ ప్రాసెస్. అండ్ టోటల్ మార్క్స్ వచ్చేసి 160 మార్కులు అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అంతా కూడా మీరు కంప్యూటర్లో అయితే రాయాల్సి ఉంటుంది. అండ్ సబ్జెక్ట్స్ ఒకసారి చూసినట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, ఇది వచ్చేసి మనకి ప్రతి మనకి సబ్జెక్ట్ నుంచి 20 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మొత్తం వచ్చేసి 4 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి, ఫస్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి 20 మార్క్స్కి అయితే ఇవ్వడం జరిగింది. 20 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. 40 మార్క్స్కి అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్, ఇది వచ్చేసి మనకి 20 బిట్స్ 40 మార్క్స్కి అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, ఇది ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అంటే బిలో 5th క్లాస్ అండి. ఇది వచ్చేసి మనకి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అంటే ఎల్సిఎం కానీ, ఎస్సిఎఫ్ కానీ, లేదంటే డెసిమల్స్ కానీ, ఫ్రాక్షన్స్ కానీ, ఈ రకంగా మనకైతే ఎగ్జామ్ పేపర్లో మ్యాథ్స్ అనేది అయితే ఉంటుంది. అంతేకాకుండా ఇంగ్లీష్ అండ్ హిందీ, దీని మీద కూడా మనకి బిట్స్ అయితే వస్తాయి. ఇవి కూడా 20 అయితే వస్తాయి. 10 ఇంగ్లీష్ 10 హిందీ అయితే వస్తాయి. అండ్ టోటల్గా 40 మార్క్స్ అయితే ఉంటుంది. ప్రతి సబ్జెక్ట్ వచ్చేసి మనకి 20 మార్క్స్కి అయితే ఇస్తారు. 20 క్వశ్చన్స్ అయితే ఇస్తారు 40 మార్క్స్కి. అంతేకాకుండా 4 సబ్జెక్ట్స్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ టోటల్ వచ్చేసి 80 బిట్స్ ఇస్తారు 160 మార్క్స్కి. 60 minutes ఆఫ్ డ్యూరేషన్ అయితే ఉంటుంది టైం అనేది మనకి. అండ్ అంతేకాకుండా ఎగ్జామ్ అనేది మనకి తెలుగులో అయితే కండక్ట్ చేస్తారండి. ఇదైతే ఒకసారి మీరైతే ఖచ్చితంగా చూడండి. ఎగ్జామ్ ఆప్షన్ పెట్టేటప్పుడు మీకు అడుగుతుంది అక్కడ క్లియర్గా ఎగ్జామినేషన్ అనేది మీకు ఏ లాంగ్వేజ్లో కావాలి అని అయితే మనకి అడుగుతుంది. అక్కడైతే మీరు తెలుగు మీడియం అయితే మీరు ఎనేబుల్ చేసుకోవాలి. అది కూడా ఎవరంటే తెలుగు మీడియం ఎవరికైతే కంఫర్టబుల్గా ఉంటుందో, ఎవరైతే తెలుగు మీడియం ఎగ్జామ్ రాయగలరో వాళ్ళైతే తెలుగు మీడియం అని ఎనేబుల్ చేసుకోండి. లేని వాళ్ళందరూ ఇంగ్లీష్ అయితే పెట్టుకోండి. మనకి ఇంగ్లీష్ అనేది కంఫర్టబుల్ అయితే మీకు ఇంగ్లీష్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరైతే ఎగ్జామ్ కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో అయితే రాయాల్సి ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి మీకు ఏమేమి టాపిక్స్ వస్తాయి, ఎలాంటివి వస్తాయి అనేది మీకు తెలుసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీకైతే చూపిస్తున్నాను కూడా, మీరు ఒకసారి చూసుకోండి, ఒకసారి స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. లేదంటే అండ్ జనరల్ నాలెడ్జ్ సంబంధించి ఇక్కడైతే మనకి ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి జనరల్ నాలెడ్జ్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ సంబంధించి సిలబస్ అనేది ఏమేమి ఇస్తారో ఇక్కడ చూడండి. రిలేషన్షిప్స్ కానీ, హోల్ నెంబర్స్ కానీ, డెసిమల్ ఫ్రాక్షన్స్ కానీ, రేషియోస్ కానీ, మనకి యావరేజ్ కానీ, ఇంట్రెస్ట్ కానీ, ప్రాఫిట్ అండ్ లాస్ కానీ, డిస్కౌంట్స్ కానీ, ఇలా మనకి టైమ్ అండ్ డిస్టెన్స్ కానీ, రేషియోస్ కానీ, ఇలా మనకైతే ప్రతిదీ అయితే ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అయితే వస్తుంది. అండ్ ఇంగ్లీష్ హిందీ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకైతే ఇవ్వడం జరిగింది. అండ్ ప్రతి కాన్సెప్ట్కి సంబంధించి మీకైతే ఒకసారి చూపిస్తాను, మళ్ళీ స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఎవరైనా తీసుకున్నట్లయితే. జనరల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఇదైతే టాపిక్స్ అండి. అండ్ జనరల్ నాలెడ్జ్కి సంబంధించి ఎక్కడైతే మనకి ఇవ్వడం జరిగింది. అండ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది.
హిందీ ఇంగ్లీష్ కూడా మీరైతే ఇక్కడైతే ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఫిజికల్ స్టాండర్డ్స్ ఇక్కడ మీకు రన్నింగ్ ఏ విధంగా ఉంటుంది, ఎలా మనం అచీవ్ అవ్వాలి, అంతేకాకుండా టైమింగ్స్ ఏంటి, ప్రతిదీ అయితే మీకు ఇక్కడ చెప్తాను, ఒకసారి క్లియర్గా చూడండి. ఇక్కడ చూడండి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఇక్కడ వచ్చేసి మనకి రన్నింగ్ అనేది నేనైతే చెప్తాను. ఇప్పుడు మనకి మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 5 km రన్నింగ్ ఉంటుంది, అంతేకాకుండా 1.6 km రన్నింగ్ అయితే ఉంటుంది. అండ్ 5 km రన్నింగ్ ఎవరైతే లక్షద్వీప్కి సంబంధించి పీపుల్ కారో వాళ్ళకైతే 5 km అయితే మనకి కండక్ట్ అయితే చేస్తారు. మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళు వచ్చేసి 5.5K రన్నింగ్ అయితే మనం చేయాల్సి ఉంటుంది. అది కూడా 24 minutes అయితే మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ 1.6 km వచ్చేసి లక్షద్వీప్ పీపుల్కి అండి, వాళ్ళైతే 1.6 km అయితే రన్నింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. అది కూడా 7 minutes అయితే మనకి రన్నింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇండియన్ ఆర్మీ జీడీతో పోల్చుకుంటే మనకి ఇది వచ్చేసి కొద్దిగా ఈజీ అని అయితే మనం చెప్పుకోవచ్చు. అండ్ కొద్దిగా హార్డ్ వర్క్ చేస్తే మీరైతే కంప్లీట్ చేయొచ్చు. అండ్ ఇండియన్ ఆర్మీకి సంబంధించి మనకి అనేది 4.45 seconds అయితే మీరు కంప్లీట్ చేసి ఉండాలి, 4 minutes 45 seconds లోపు. అండ్ సెకండ్ బోర్డ్ అయితే ఫస్ట్ బోర్డ్ వచ్చేసి 4.30 అంటే మనకి 4 minutes 30 seconds అయితే మీరు కంప్లీట్ చేసి ఉండాలి ఫస్ట్ బోర్డు వేయాలనుకున్నట్లయితే. అండ్ మనకి దాంతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ 7 minutes టైం ఇచ్చారు కాబట్టి ఇదైతే మనం ఒకసారి కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే మనకి రన్నింగ్ అనేది అవుతుంది. అండ్ రీసెంట్గా మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది 2 months బ్యాక్. అండ్ దానికి సంబంధించి ఇంకా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయలేదు కాబట్టి మీరు ఎగ్జామ్ కండక్ట్ చేయకముందే ప్రాక్టీస్ అనేది చేయండి. ఎందుకంటే మనకి ఒకేసారి రన్నింగ్ అనేది మనకి టైమింగ్ అనేది అచీవ్ అవ్వలేము కాబట్టి స్లో ప్రాక్టీస్లో మీరైతే టైమింగ్ అనేది అచీవ్ అవుతారు. కాబట్టి ఇప్పటి నుంచే ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేయండి. ఎవరైనా అనుకుంటున్నారో వారైతే ఇప్పటి నుంచే రన్నింగ్ అనేది స్టార్ట్ చేయండి. అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే 1.6 km in 8.5 minutes అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్స్ ఉంటారో వారైతే 1.6 km మనకి 8.5 minutesలో మీరైతే రన్నింగ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా లక్షద్వీప్కి సంబంధించి ఫీమేల్ క్యాండిడేట్స్ 800 meters 5 నిమిషాలు అయితే మీరైతే కంప్లీట్ చేసి అయితే ఉండాలి. ఇదైతే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనకి రిమార్క్ అయితే ఇచ్చారు కదా, ఇది ఒకసారి మీరు చదవండి. ఎవరైనా తెలుసుకోవాలనుకున్నట్లయితే ఎవరెవరికి ఏంటి అనేది తెలుసుకోవాలనుకున్నట్లయితే టేబుల్ ఒకసారి స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి, లేదంటే మీరైతే ఒకసారి చదవండి. అండ్ మీకైతే అర్థమవుతుంది రన్నింగ్ సంబంధించి ఏ విధంగా ఉంటుందో ప్రతి ఒక్కటి. అండ్ హైట్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 170 centimeters అయితే ఉండాలి. అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 157 centimeters అయితే మీకు హైట్ అనేది ఉండాలండి. ఇక్కడైతే మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ హైట్కి సంబంధించి కొన్ని రీజియన్స్కి సంబంధించి మనకి హైట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అంటే నార్త్ వెస్టర్న్ స్టేట్స్ వరకు ఒక విధంగా, అండ్ మనకి సౌత్ స్టేట్స్ వరకు ఒక రకంగా, అండ్ నార్త్ స్టేట్స్ వరకు ఒక రకంగా, అండ్ లక్షద్వీప్ వాళ్ళకి ఒక రకంగా అయితే మనకి హైట్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు ట్రైబల్ పీపుల్కి ఎలా ఉంటుంది, నార్మల్గా మనకి స్టేట్స్లో వాళ్ళకి ఎలా ఉంటుంది, ప్రతిదీ అయితే మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు టేబులర్ రూపంలో. మీరైతే ఎవరైనా చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే ఒకసారి చెక్ చేసుకోండి. హైట్ అనేది పర్ఫెక్ట్గా అయితే మీరు ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి హైట్లో తేడా వచ్చిందంటే ఖచ్చితంగా మనకి ఎలా అయితే చేయడం ఉండదు. ఖచ్చితంగా హైట్ ఎంత ఇచ్చారో అంత అయితే మీరు మెజర్మెంట్ అయితే ఉండాలి. అంతేకాకుండా చెస్ట్ అనేది ఎక్స్పాన్షన్ అయితే అవ్వాలి. అది ఎంత ఏంటనేది ఇక్కడ చూడండి. మీకు వితౌట్ ఎక్స్పాన్షన్లో 80 centimeters అయితే ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఎక్స్పాన్షన్ అయ్యాక 5 centimeters ఎక్స్పాన్షన్ అనేది అవ్వాలి. అంటే 85 centimetersకి మీకు చెస్ట్ అనేది ఎక్స్పాన్షన్ అయితే ఖచ్చితంగా అవ్వాలి. ఇదైతే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇండియన్ ఆర్మీ కూడా సేమ్ ఈ విధంగా ఉంటుంది. ఏంటంటే చెస్ట్ వచ్చేసి వితౌట్ ఎక్స్పాన్షన్ 80 centimeters అండ్ విత్ ఎక్స్పాన్షన్ వచ్చేసి మనకి 5 centimeters అయితే ఎక్స్పాన్షన్ అయితే అవ్వాలి. అండ్ అంతకన్నా ఎక్కువ అయ్యేలా ప్రాక్టీస్ చేయండి. మీరు వచ్చేసి డిప్స్ అనేది ఎక్కువ చేయడం వల్ల మీకు చెస్ట్ ఎక్స్పాన్షన్ అనేది అవుతుంది. అంతేకాకుండా పుల్అప్స్ కానీ ఇవి వచ్చేసి మీరు చేయడం వల్ల చెస్ట్ అనేది ఎక్స్పాన్షన్ అయితే ఎక్కువ అవుతుంది. ఇదైతే మీరు చెక్ చేసుకోండి. ఇప్పటి నుంచే ఏదైనా సరే ఫిజికల్కి సంబంధించి ఇప్పటి నుంచే మీరు ప్రాక్టీస్ చేయండి. మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల మీకైతే బాడీ అనేది ఆ టైం కల్లా మీకు అచీవ్ అవుతుంది టార్గెట్ అనేది. మీరైతే ఇది ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ చెస్ట్లో కూడా మనకి ట్రైబల్ పీపుల్కి సంబంధించి, లేదంటే నార్త్ ఈస్టర్న్ వాళ్ళకి సంబంధించి, అంతేకాకుండా సౌత్ వాళ్ళకి సంబంధించి ప్రతిదీ అయితే మనకి చెస్ట్లో కూడా ఇవ్వడం జరిగింది. రిలాక్సేషన్ అనేది ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి. ఇక్కడైతే టేబులర్ రూపంలో మీకు చూపిస్తున్నాం కదా. అండ్ మనకు వచ్చేసి ఖచ్చితంగా 80 centimeters అయితే ఉండాలి. ఏపీ అండ్ తెలంగాణ స్టేట్స్ వారికి ఖచ్చితంగా 80 centimeters అయితే ఉండాలి. అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే చెస్ట్ ఎక్స్పాన్షన్ అనేది 85 centimeters వరకు అయితే మీకు అవ్వాలని అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడైతే మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ వెయిట్ చూసుకున్నట్లయితే మీ హైట్ తగ్గ వెయిట్ అయితే ఉండాలి. అండ్ మనకైతే ఒక టేబులర్ రూపం ఉంటుంది. ఎస్ఎస్సికి సంబంధించి ఒక టేబులర్ అయితే మెన్షన్ చేస్తారు.
అదేంటంటే మీ హైట్ ఎంత ఉన్నారో దానికి రిలేటెడ్ వెయిట్ అయితే మనకి మెన్షన్ చేసి ఉంటుంది. అది ఏంటంది ఎవరికైనా కావాలంటే ఒకసారి సపరేట్గా వీడియో అయితే చేస్తాను. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దానికి సంబంధించి ఎవరికైనా కావాలనుకున్నట్లయితే నేను వీడియో అయితే చేస్తాను. లేదంటే మీ హైట్ మీరు కామెంట్ చేయడం వల్ల నేను వెంటనే మీకు వెయిట్ అనేది ఎంత ఉండాలో మీకు డిస్క్రిప్షన్లో అయితే కామెంట్ బాక్స్లో అయితే మీకు రిప్లై అయితే ఇస్తాను. డాక్యుమెంట్స్ అనేవి ఏమేమి కావాలో ఇక్కడైతే మీరు చూడండి. మీకైతే ప్రతి డాక్యుమెంట్ అయితే నేను మెన్షన్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూసినట్టయితే మీరు ఫొటోస్ అనేవి ఇది ఒకటి మెయిన్ అండి. మీరు అప్లికేషన్ అనేది ప్రాసెస్ అయినప్పుడు మీకు ఫోటో అనేది అడుగుతుంది. అండ్ మనకి అప్లికేషన్ ప్రాసెస్లో లాస్ట్ స్టెప్ అనేది ఫోటో అయితే అడుగుతుంది. అక్కడ మీరు ఫోటో దగ్గర 50 KB లోపు ఉన్న ఫోటో అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలా అయితేనే మీకు తీసుకుంటుంది. అంతేకాకుండా సిగ్నేచర్ కూడా 20 KB లోపు అయితే మీకు ఉండాలి. అప్పుడైతేనే మీకు తీసుకుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు అప్లై చేసిన తర్వాత అక్కడ లాస్ట్లో ఇవన్నీ మీకు అంటే రీసెంట్కి సంబంధించి ఫొటోస్ అండ్ సిగ్నేచర్ అని అడుగుతుంది. అక్కడ మీరైతే యాక్సెప్ట్ అనేది ఇవ్వాలి. అంటే మనకి ఇది వచ్చేసి మనకి రీసెంట్గా దిగినవని అయితే మీరు ఎనేబుల్ చేసుకోవాలి ఆప్షన్ అనేది. అప్పుడైతే మీకు సబ్మిషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అనేది చూసినట్లయితే ఆధార్ కార్డ్ కానీ, ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాన్ కార్డ్ కానీ, పాస్పోర్ట్ కానీ ఇక్కడ ప్రతి డాక్యుమెంట్ అయితే ఇవ్వడం జరిగింది. మీరైతే అప్లై చేసుకున్నా ఉంటే ఒకసారి డాక్యుమెంట్స్ అనేవి చెక్ చేసుకోండి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది మీకు కరెక్ట్గా ఉండాలి. అంతేకాకుండా పేరు అనేది మీకు అడ్రస్ కానీ, నేమ్ కానీ అన్ని డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా అయితే ఉండాలి. అండ్ ఎవరైతే అలా డాక్యుమెంట్స్ అనేవి వెరిఫికేషన్ వరకు వెళ్తారో వారైతే ప్రతి డాక్యుమెంట్ అనేది క్లియర్ కట్గా ఉంచుకోండి. ఎందుకంటే మనకి సెకండ్ స్టెప్ అనేది ఉండదు. ఒకవేళ ఉన్నా సరే మీకైతే స్పీడ్గా ప్రాసెస్ అనేది జరిగిపోతుంది. కాబట్టి ఎవరికైతే డాక్యుమెంట్స్ ప్రాసెస్ ఉంటుందో వారైతే ముందు నుంచే డాక్యుమెంట్స్ అనేవి రెడీ చేసుకోండి. అంతేకాకుండా డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ అయితే మీరైతే ఒకసారి కరెక్ట్ చేయించుకోండి ఎవరికైనా తప్పు ఉన్నట్లయితే. అండ్ ప్రతి డాక్యుమెంట్ అయితే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది విత్ ఒరిజినల్స్ అండ్ జిరాక్సెస్. మనకి అక్కడ ఒరిజినల్స్ అనేవి చెక్ చేస్తారు, జిరాక్స్ అనేవి వాళ్ళు అయితే తీసుకుంటారు. కాబట్టి మీరైతే ప్రతి డాక్యుమెంట్ ఒరిజినల్ అనేది ఖచ్చితంగా తీసుకువెళ్ళాలి. ఇఫ్ ఇన్ కేస్ మీరు జిరాక్స్ మర్చిపోయినా సరే ఒరిజినల్ అనేది మనకి ప్రూఫ్ అయితే ఉంటుంది. కాబట్టి మీరైతే ప్రతి డాక్యుమెంట్ ఒరిజినల్ అయితే ఖచ్చితంగా తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. ఇదైతే మస్ట్ అండ్ షుడ్ అండి, మీరైతే మర్చిపోవద్దు. అండ్ ఇక్కడ చూడండి మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఎన్సీసీ మార్క్స్ అనేవి కలపకుండా మనకి మీకు ఏవైతే మార్క్స్ వస్తాయో కట్ ఆఫ్లో ఆ మార్క్స్కి సంబంధించి ఎంత % ఆఫ్ అయితే మార్క్స్ అయితే మీరు తెచ్చుకొని ఉండాలని అయితే చెప్తున్నారు. అంతేకాకుండా మీకు ఆల్రెడీ ముందుగా చెప్పాను. ఇదైతే ఫస్ట్ మనకు మెన్షన్ చేశారు కదా, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. తర్వాత మనకి పిఎస్టీ కానీ, పీఈటీ కానీ, లేదంటే మెడికల్ ఎగ్జామినేషన్ కానీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది మనకు ఉంటుందని అయితే చెప్పారు కదా. ఆ తర్వాత ఇక్కడ చూడండి క్యాండిడేట్ స్కోరింగ్ ఫాలోయింగ్ కట్ ఆఫ్ మార్క్స్. మీకైతే ఇంత స్కోర్ ఆఫ్ మీరు మార్క్స్ అయితే గెయిన్ చేసి అయితే ఉండాలి. వితౌట్ ఎన్సీసీ సర్టిఫికేట్స్ అండ్ స్పోర్ట్స్ కోటా సర్టిఫికేట్స్. మీరు ఎన్సీసీ సర్టిఫికేట్స్ కానీ, స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ కానీ యాడ్ అవ్వకుండా మీకు మార్క్స్ అయితే ఇన్ని మీరు గెయిన్ చేసి అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. ఇది వచ్చేసి మీరైతే చెక్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఎన్సీసీకి సంబంధించి 5% ఆఫ్ మార్క్స్ అయితే మీకు కలుస్తాయి. అండ్ ఎన్సీసీ బి వచ్చేసి మీకు 3% అండ్ ఎన్సీసీ ఏ వచ్చేసి 2% ఆఫ్ మార్క్స్ అయితే మీకు కలుస్తాయి. అండ్ అవి కాకుండా మీరైతే ఈ మార్క్స్ అనేది మీరు గెయిన్ చేయాల్సి ఉంటుంది. యూఆర్ క్యాండిడేట్స్ వచ్చేసి 30% ఆఫ్ మార్క్స్, ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 25% ఆఫ్ మార్క్స్, అండ్ మిగతా కేటగిరీ వాళ్ళందరూ వచ్చేసి 20% ఆఫ్ మార్క్స్ అయితే మీరు గెయిన్ చేయాల్సి ఉంటుంది. మిగతా కేటగిరీ అంటే ఎస్సీ ఎస్టీ కానీ, లేదా ఫీమేల్ క్యాండిడేట్స్ కానీ, లేదంటే ఎక్స్ సర్వీస్ మెన్ కానీ, లేదా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కానీ, ఇలా ఎవరైనా సరే 20% ఆఫ్ మార్క్స్ అయితే మీరు గెయిన్ చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి మనకి కట్ ఆఫ్ మార్క్స్ అండి. అండ్ మీకు ఇందులో ఆల్రెడీ చెప్పాను కదా ప్రయారిటీ. ఇందులో మనకి ఏంటంటే నోటిఫికేషన్ అనేది అప్లికేషన్ ప్రాసెస్లో మనకి కొన్ని కేటగిరీ ఆఫ్ వేకెన్సీ అనేది రిలీజ్ చేస్తారని చెప్పాను కదా, దాంట్లో మనకి ప్రయారిటీ అనేది మీరు ఖచ్చితంగా అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ లాస్ట్ నోటిఫికేషన్ కాకుండా దాని ముందు నోటిఫికేషన్లో వచ్చేసి మనకి దగ్గరగా 56 అండ్ 66 ఎన్నో టైప్స్ అయితే మనకి వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అండ్ దాంట్లో వచ్చేసి ప్రయారిటీ అయితే మనం ఇవ్వడం జరిగింది. అలానే ఇక్కడ కూడాను మనకైతే ప్రయారిటీ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది. 26 ఎన్నో మనకి లాస్ట్ నోటిఫికేషన్ కాకుండా బిఫోర్ నోటిఫికేషన్లో అయితే మనకి ఇవ్వడం జరిగింది. అండ్ లాస్ట్ నోటిఫికేషన్లో వచ్చేసి మనకి 7 అయితే ఇచ్చారు. అండ్ అందులో ప్రయారిటీ ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి లాస్ట్ నోటిఫికేషన్ అండి. అండ్ రీసెంట్ అంటే అప్డేటెడ్ నోటిఫికేషన్ వచ్చేసి ఇది. బీఎస్ఎఫ్ వచ్చేసి మనకి ఏ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఎలా అంటే మీకు ఏ కేటగిరీ అయితే నచ్చుతుందో ఎగ్జాంపుల్గా చెప్తాను చూడండి. మీరు ఫస్ట్ బీఎస్ఎఫ్ పెట్టుకోవాలనుకుంటున్నారు, తర్వాత ఎస్ఎస్బి పెట్టుకోవాలనుకుంటున్నారు, తర్వాత ఎస్ఎస్ఎఫ్ పెట్టుకోవాలనుకుంటున్నారు, తర్వాత సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ అండ్ ఎస్ఎస్బి ఇలా పెట్టుకోవాలనుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే మీరు పెట్టుకోవాలనుకుంటే ఫస్ట్ అయితే ఉండాలి. ఇక్కడ మీకు క్లియర్గా చెప్తాను చూడండి. నేను ఫస్ట్ బీఎస్ఎఫ్ పెట్టుకోవాలనుకుంటున్నాను ఏ, తర్వాత డి పెట్టుకోవాలనుకుంటున్నాను ఆప్షన్, తర్వాత బి, తర్వాత ఈ, తర్వాత సి, తర్వాత ఎఫ్, తర్వాత హెచ్. ఈ విధంగా నేను
ఆప్షన్స్ అనేవి పెట్టుకోవాలనుకుంటున్నాను. కాబట్టి నేనైతే ఈ విధంగా పెట్టుకోవచ్చు. ఇదేంటంటే మీ ప్రయారిటీ, అంటే మీకు ఎగ్జామ్లో కట్ ఆఫ్ వచ్చినప్పుడు మీ ప్రయారిటీ విధంగా మీకైతే ఫస్ట్ అయితే మీ ప్రయారిటీ ఏముందో దాన్ని అయితే మీరు ఫస్ట్ అయితే చూస్తారు. తర్వాత సెకండ్ ఏం ప్రయారిటీ ఇచ్చారు దాన్ని అయితే చూస్తారు. ఈ విధంగా మనకైతే ప్రయారిటీ మీరైతే పెట్టుకోవచ్చు. మీకు నచ్చింది అయితే పెట్టుకోవచ్చు. దీంట్లో అయితే ఆప్షన్ అండి, మీరు నచ్చింది అయితే పెట్టుకోవచ్చు. వాళ్ళు ఇచ్చిందే పెట్టుకోవాలనేది రూల్ అయితే ఏమీ లేదు. మీకు ఏ విధంగా కంఫర్టబుల్గా ఉంటుందో, మీకు ఏవైతే నచ్చుతుందో అదైతే మీరు పెట్టుకోవచ్చు. మ్యాక్సిమం మనకి సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ చెప్పింది ఏంటంటే బీఎస్ఎఫ్ కానీ సిఆర్పిఎఫ్ కానీ ఇదైతే మ్యాక్సిమం వాళ్ళైతే పెట్టుకోవడం జరుగుతుంది. నేనైతే అంతకుముందు పోల్ అయితే కండక్ట్ చేశానండి. దాంట్లో మనకి బీఎస్ఎఫ్ అండ్ సిఆర్పిఎఫ్ అయితే రావడం జరిగింది. తర్వాత వచ్చేసి సిఐఎస్ఎఫ్ అండ్ ఎస్ఎస్బి ఇవి వచ్చేసి మనకి రావడం జరిగాయి. అండ్ మనకి ఇందులో చాలా 7 టైప్ ఆఫ్ మనకి వేకెన్సీ అయితే రిలీజ్ చేశారు కదా. దీనికి సంబంధించి విడివిడిగా మీకు జాబ్ ప్రొఫైల్స్ అనేది కావాలనుకున్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే విడివిడిగా మీకు క్లియర్గా మెన్షన్ చేసి క్లియర్గా చెప్తాను. ఎందుకన్నా క్లియర్గా చెప్తానండి మీకైతే. అండ్ 7 టైప్ ఆఫ్ వేకెన్సీస్ గురించి చెప్తాను. అండ్ మనకి డాక్యుమెంట్లో కొన్ని సర్టిఫికేట్స్ అయితే ఉంటాయి. అవి ఏంటంటే అఫిడవిట్ కానీ, లేదంటే మనకి రెసిడెన్సీ సర్టిఫికేట్ కానీ, లేదంటే డేట్ ఆఫ్ బర్త్ కానీ, ఇలాంటివి అనేది మనం ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవడానికి అవ్వదు. ఇదేంటంటే రెసిడెన్సీ అనేది మనకి తహసీల్దార్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇదేంటంటే మీరు అప్లికేషన్ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని ఫిల్ చేసి మీరు తహసీల్దార్ దగ్గరికి అయితే మీ మండల్ తహసీల్దార్ దగ్గరికి అయితే వెళ్తే అక్కడైతే వాళ్ళు సిగ్నేచర్ చేసి ఆ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అంతేకాకుండా రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది ఆ విధంగా వస్తుంది. అఫిడవిట్ అనేది మీరు లాయర్ దగ్గరికి వెళ్ళి అక్కడైతే మీరు సిగ్నేచర్ చేయించుకొని తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా కొన్ని సర్టిఫికేట్స్ అయితే ఉంటాయి. అండ్ ఎవరెవరికి ఆ సర్టిఫికేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకో వీడియో అయితే నేను చేస్తాను. అండ్ ఆ సర్టిఫికేట్స్ అన్నింటికి సంబంధించి ఎక్కడ ఏ సర్టిఫికేట్ అవైలబుల్గా ఉంటుంది, ఎవరు ఏ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారు, మనం అసలు డాక్యుమెంట్స్ అనేవి ఎలా కలెక్ట్ చేసుకోవాలి, ప్రతిదీ అయితే నేను ఒక వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఎవరికైతే ఆ వీడియో కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ దానికి సంబంధించి నేనైతే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ అందరికీ చెప్పాను ఆల్రెడీ, ఫోటో 50 KB ఉండాలి అండ్ సిగ్నేచర్ వచ్చేసి 20 KB అయితే ఉండాలి. అండ్ సైజెస్ ఇక్కడ మెన్షన్ చేశారు. సైజెస్తో మ్యాక్సిమం ఆఫ్ అందరూ పాస్పోర్ట్ సైజ్ ఫోటోయే మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ప్రతిదీ నేము, డేట్ ఆఫ్ బర్త్ ప్రతిదీ మీరు కరెక్ట్గా అయితే చెక్ చేసుకోండి. అండ్ ఎగ్జామినేషన్కి అనేది మీరు ఫోన్లో అయితే ఏమీ తీసుకువెళ్ళడానికి అవ్వదు. అంతేకాకుండా పేపర్స్ కానీ, లేదంటే వైట్ కలర్ షీట్స్ కానీ ఏమి మీరైతే తీసుకువెళ్ళడానికి అవ్వదండి. జస్ట్ మీరు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి నార్మల్గా వెళ్ళి అక్కడ మీరు ఐడి ప్రూఫ్ అనేది అడుగుతారు. ఐడి ప్రూఫ్ అండ్ మీరు నార్మల్గా వెళ్ళి ఎగ్జామ్ రాసి కంప్లీట్ చేసి వచ్చేయడమే తప్ప మీకు సంబంధించి రిలేటెడ్లో ఏ డాక్యుమెంట్ అయితే మీరు తీసుకువెళ్ళవసరం లేదు. జస్ట్ ఐడి ప్రూఫ్ అనేది మీరు తీసుకువెళ్తే సరిపోతుంది. అంతేకాకుండా మనకి అడ్మిట్ కార్డ్ అనేది మీరు తీసుకెళ్తే సరిపోతుంది. ఇది వచ్చేసి మనకి రీసెంట్గా సంబంధించి రిలీజ్ అయిన ఎస్ఎస్సికి సంబంధించి ఆ అడ్మిట్ కార్డ్ అనేది ఇంకా మనకి రిలీజ్ అవ్వలేదు. అండ్ ఆ డేట్స్ అనేవి రాగానే నేను ఇంకో వీడియో చేసి మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను. డే టు డే అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు అన్ని డీటెయిల్స్ అయితే చెప్పాను అనుకుంటున్నాను. శాలరీ కానీ, ఏజ్ లిమిట్ కానీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ, అండ్ మనకి ఇంకా ఏజ్ రిలాక్సేషన్ కానీ, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కానీ, మెడికల్ టెస్ట్ కానీ ప్రతిదీ అయితే చెప్పాను అనుకుంటున్నాను. అంతేకాకుండా మిగతా ఏమైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ప్రతి డౌట్కి మీకు రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఎప్పటికప్పుడు నేను మన ఛానల్లో అప్డేట్స్ అయితే పెడుతుంటాను. ఆ అప్డేట్స్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మనకి డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆ లింక్ ఎవరికైతే కావాలనుకుంటున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. ఆ లింక్ అనేది మీరు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మీకు ఇక్కడ చూడండి, లాస్ట్లో అయితే డాక్యుమెంట్స్ అనేవి కొన్ని ఇస్తారు. అవి ఏంటంటే వారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి ఏవైతే డాక్యుమెంట్ మెన్షన్ చేస్తారో అవి మనం ఆన్లైన్లో చేయించుకోలేం కదా అని చెప్పాం కదండి. అలాంటి డాక్యుమెంట్స్ అనేవి ఇక్కడైతే మనకి ఇవ్వడం జరుగుతుంది. ఆ డాక్యుమెంట్స్ అనేవి మీరైతే ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారైతే ఇక్కడ మీరైతే చెక్ చేసుకోండి. అప్లికేషన్ ప్రాసెస్ కానీ, లేదంటే డాక్యుమెంట్స్ కానీ ప్రతిదీ అయితే మనకి క్లియర్గా నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేశారు. ప్రతిదీ మెన్షన్ చేయడం జరిగింది. ఎవరు నోటిఫికేషన్ ఏ నోటిఫికేషన్ సరే మీరు ఫస్ట్ అయినా ఇంపార్టెంట్ డేట్స్ కానీ నోటిఫికేషన్ కానీ ఫస్ట్ చెక్ చేసుకోండి. ఎందుకంటే డేట్స్ అనేవి దాటాయంటే మనం నోటిఫికేషన్కి అప్లై చేసుకోలేం. అంతేకాకుండా ఇన్స్ట్రక్షన్స్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు కానీ చదవకపోతే ఒకసారి మిస్టేక్ అయిందంటే మనకి అప్లికేషన్ డేట్ ఎడిట్ చేసుకునే డేట్ వరకు మీరైతే వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఒక్కసారి సబ్మిషన్ ప్రాసెస్ అనేది అయిపోతే. అంతేకాకుండా మీరు ఏ విధంగా అయితే టైప్ చేస్తారో ఆ విధంగా మీకైతే అడ్మిట్ కార్డులో అయితే వస్తుంది. కాబట్టి ప్రతి స్టెప్ బై స్టెప్ 2-3 టైమ్స్ అయితే మీరు వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి. ఆ తర్వాత మీరు సబ్మిషన్ అనేది నొక్కండి. ఇందులో అయితే మీరు అసలు ఆలోచించొద్దు. ఎందుకంటే
మీరు 2-3 టైమ్స్ వెరిఫికేషన్ చేసుకోకపోతే మీకు అనేది సర్టిఫికేట్లో తర్వాత తప్పు వస్తుంది, ఆ తర్వాత మీరే ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి 2-3 టైమ్స్ కన్నా మీరు ఇంకా ఎక్కువే చెక్ చేసుకోండి. ప్రతిదీ లైన్ టు లైన్ చెక్ చేసుకొని అప్పుడు సబ్మిషన్ అయితే మీరు ఓకే చేసుకోండి. దిస్ ఫ్రెండ్స్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్.